నీకు ఇప్పుడు చెప్తున్నా, నాకు అంత దగ్గరికి వెళ్ళి చూస్తే పాయింట్స్ కాదు, మనం స్టిక్ అయితే ఒకే దాని మీద కాదమ్మా, అనుకుని మనం ఇప్పుడు వాటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి పోస్తే నాకు అక్కడ నేను 3 రావచ్చు, 4 రావచ్చు, ఆ 3 రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. అదే అంటున్నా, ఆట ఆడటం ముఖ్యం, ఎలా ఆడుతున్నాం అనేది కూడా ముఖ్యం. బిగ్ బాస్ రాశారు కదా, ఆయన అంటాడండి బాబు మనకు ఆడే దాంట్లో ఉండాలి. అది నాకు అలానే చేయాలనిపించింది. ఎవరేమన్నా ఫస్ట్ స్టార్ట్ చేయాలి అప్పుడు. మరి నాకు వాటర్ కష్టపడి అక్కడ దాకా వెళ్ళేది ఎందుకు? వాటర్ అయిపోతే చేద్దామని అనిపించింది, లేకపోతే ఎవరు వాటర్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు వీడు కూడా కాదు, మీరు నాకు కిందే ఉన్నారు అయినా కూడా పడేస్తే ఇది ఎవరి కోసం చేశారో నాకు అర్థం చూడటానికి కావాలి. చూసే ఇంకా నేను ఇక్కడే ఉన్నా, ఆ చివరి వెళ్ళేదాకా నీకు స్కోప్ ఉంది. అది చూడండి, ఇక్కడి నుంచి చూడండి, 2 సిమిలర్ గా ఉన్నాయా లేదా? నేను అదే అంటున్నా మీ ఆట అయిపోయింది, ఇంకా మీ గ్లాసులు లేవు, ఓకేనా? అటువంటిప్పుడు మీరు పడేయాలనుకున్నప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరున్నాడో చూడాలి. చూసినప్పుడు నీకన్నా ఎక్కువ ఓకే తేజగాడు నేను అంటుంది, నీకు నేను ఇంత క్రాస్ అవ్వాలి. నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే పడేశారు, ఇంత క్రాస్ అయ్యి వచ్చే లోపల ఎగ్జాక్ట్ గా నేను ఏదైనా చూడలేనా? చూసి ఓకే తేజగాడు ఎక్కువే ఉన్నాడు, మనం పడేసినా పడేయకపోయినా వాడు టాప్ లోనే ఉంటాడు. నేను పడేస్తే చెప్పేది తేజగాడు సీరియస్ గా అప్రిషియేట్ ఇక్కడ టాప్ అవడం కాదు, పాయింట్ నా మీద, నా పాయింట్ టాప్ ఇన్ నా మీద వినండి. అక్కడ ఇద్దరం సిమిలర్, ఇక్కడనే చూడండి సిమిలర్ ఉన్నాయా లేదా? నాకు సిమిలర్ ఉన్నాయి అనిపించింది. ఇక్కడ నుంచి అక్కడ వాటర్ లేవు, కొన్ని నేను వచ్చి రీఫిల్ చేసుకుందామంటే వాటర్ లేవు. ఇక్కడ నుంచి మీరు వచ్చి పోస్తే నాకు ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో పెట్టారు. ఇక్కడ గ్లాసెస్ ముందే కౌంట్ చేశారు. ఒకవేళ వీళ్ళు రిటర్న్ వచ్చి మళ్ళీ తీసుకుంటే గ్లాసెస్ ఆల్మోస్ట్ గ్లాసు కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చింది మొత్తం పడేయచ్చు. కానీ ఆడేటప్పుడు ప్రయత్నించవచ్చు, మరి ఇక్కడ పడేస్తే తప్పు అవుతుంది. అది ఇది కూడా ఆటనే వెళ్ళేదా ఆల్రెడీ ఎక్కువే, ఇంకెవరు తక్కువ ఉన్నారు. ఓకే, తక్కువ వాళ్ళు పోస్తే మనం తక్కువకి వెళ్ళిపోతాం. ఎక్కువ వాళ్ళు పోసినా మన మీద ఎక్కువే కాబట్టి అవసరం లేదు అనే సెన్స్ ఒకటి కలిగించుకోవాలి. అది నేను అంటాను. మీరు పడేసినట్టు నేనేమంటున్నా, ఎక్కువగా ఉన్నప్పుడు పడేశారు కదా, పడేసే ముందు ఈ ఒక్క ఆలోచన మీకు నేను ఇదంతా దాటేదాకా టైం ఉంది, అంత ఫాస్ట్ గా నేను దాటలేదు, ఆలోచన బాగుండేది అంటున్నా. నేను చూసినప్పుడు ఇద్దరిది సేమ్ ఉంది, మీరు రాకపోతే అది ఆ పాయింట్ చూసినప్పుడు నేను ఇంత దగ్గరికి వెళ్ళి ఆలోచన కలిగి చూసుంటే బాగుండేది అన్నా కానీ నేనేమంటున్నా, ఎందుకు లేదు టైము మామ. నేను ఇక్కడ ఉన్నాను మేడం, ఇక్కడ నుంచి నేను సరదాగా తీసుకురానట్ట చాలా నిదానంగా 7 క్లాసులు పెట్టుకొని వస్తున్నా. మీరు ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చే లోపల అక్కడికి వెళ్ళి క్లారిటీగా చూస్తే ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మీకు వచ్చి ఉండేది. ఫస్ట్ అక్కడ పోసేసి రివర్స్ వచ్చే లోపల వాటర్ లేవు చూశాను, సిమిలర్ ఉన్నాయి. మీరు వస్తే నాకు ప్రాబ్లం సెకండ్ లో వచ్చేస్తాను ఇక్కడికి. ఇదంతా దాటుకు రావాలి. మీరు కొట్టిందని నేనే అనట్లేదు, ఆ నిమిషం ఒక ఆలోచన చేసుకుంటే బాగుంది. నేను ఆలోచించిన విధానంలో మన ఇద్దరం సిమిలర్ ఉన్నాం. మీరు వచ్చి సిమిలర్ లేదుగా, ఎందుకు సిమిలర్? ఇదిగో సిమిలర్ ఉన్నాయి పక్కన దగ్గరికి. ఇప్పుడు అదేనే అంటున్నా, నేను ఇదంతా క్రాస్ అయ్యేదాకా మీకు టైం ఉందండి. ఆ లోపల పోయి చూసుకోవాలి అంత టైం మీ దగ్గర ఉంది. అలాంటి ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది అన్నాగా మీరు పడేసిందని నేనేం అనుకున్నా. మీకన్నా తక్కువ ఉన్నామని పడేస్తే ఓకే, మీకన్నా ఎక్కువ అవుతారనే ఆలోచనతో పడేశారనుకోవచ్చు. చూస్తానికి సిమిలర్ అటువంటిప్పుడు మీకు నేను ఇదంతా క్రాస్ అయ్యేదాకా మీకు టైం ఉందండి బాబు చూసుకోవడానికి. చూసి మీరు ఆల్రెడీ ఎక్కువ ఇవ్వండి కానీ వదిలేయచ్చు కదా. చూస్తే ఆలోచన వచ్చేది. మేడం ఇంకా ముందుకెళ్ళేవాడిని 7 గ్లాసులు, సరే దరిద్రంలో 2 గ్లాసులు పడిపోయి 5, ఇంకా అప్పుడు 3 గ్లాసులు వచ్చాయి. అట్లీస్ట్ ఏదైనా పొజిషన్ మీ గ్లాసెస్ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు అన్నారు. అదంతా ఆలోచన వచ్చినప్పుడు చూడాల్సిందనే తప్ప నేనేమంటలా, పడేసిందానికి నేనేమంటలా. తక్కువ ఉన్న అంత పాయింట్ మిల్లిఫై ఇది. దీని వల్ల నాన్న ఎక్కువ గురించి మాట్లాడుతున్నా. ఆ 7 గ్లాసుల్లో తీసుకురాలేకపోయినా 5 తెచ్చినా 3 తెచ్చినా వెళ్ళిపోయేవాడిని ఎంతో కొంత ముందుకి. మేము చెప్పలేం కదా, నా దరిద్రం అదృష్టం బాగుంది. 7 వెళ్ళుంటే చెప్తున్నా నేనేమంటున్నా, తక్కువ ఉన్నప్పుడు పడేస్తా. ఎపిసోడ్ ఇట్ ఈస్ గుడ్ ప్లే, ఇట్ ఈస్ గుడ్ ప్లే. ఆలోచన కూడా సూపర్ కరెక్ట్. ఎందుకంటే నీకేం అలా నా బ్రెయిన్ ఇక్కడ వరకే ఉండిందండి, నేను అంత లెవెల్ ఆలోచించలేదు. నేను అదే చించాల్సింది అంటున్నా, చేయలేదు. అదే లేదు కదా, నాకన్నా ఆల్రెడీ తేజగాడు ఎక్కువే ఉన్నాడు. ఇది పడేసిన టాప్ లోనే ఉంటాడు. మీకన్నా తక్కువ ఉందని చూసి పడేసుకుంటే ఇప్పుడు మీరు పడేసినప్పుడు నిజంగా 4-3 మీ 3.5 ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ కూడా హై ఉందని నాకు తెలియదు.